హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి పులిహోర. ఇప్పుడు పులిహోర ఎలా చేయాలో నేను చెప్తాను. నేను ఇద్దరికి చేస్తున్నాను ఫ్రెండ్స్. అయితే నేను 3 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను. కొంచెం వేడెక్కిన తర్వాత దాంట్లో తాలింపులు వేసాను అనమాట. పోపు దినుసులు అంటారు కదా కొంతమంది, పోపులు వేసాను. తర్వాత ఎండుమిర్చి వేసేసి అది కొంచెం వేగిన తర్వాత పల్లీలు వేసాను. దాంట్లో శనగగుళ్ళు అంటారు, పల్లీలు అంటారు కొంతమంది. అవి వేసుకొని కొంచెం వేపేసుకోవాలి. అవి కొంచెం వేగిపోయిన తర్వాత కరివేపాకు వేసుకొని చిట్పట్లాడిపోయిన వరకు ఉంచుకోవాలి అలాగా. అవి ఎప్పుడైతే ఇలా చిట్పట్లాడుతున్నాయో ఆ టైంలో ఏం చేయాలంటే సాల్ట్ యాడ్ చేసుకుంటాం మనం ఇప్పుడు. అలాగే కొంచెం పసుపు. ఇంకో ముఖ్యమైన విషయం ఏం చెప్పాలంటే, ఈ పులిహోర రెసిపీ ఎవ్వరు చేసినా ఏం చేసినా మాడుకోకుండా బాగా టేస్ట్గా రావాలన్నా, బాగా అందరికీ కుదరాలన్నా మీరు చేయాల్సింది ఒకే ఒకటి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ రెసిపీ మొత్తం చేస్తూ ఉన్నారనుకోండి, మీరు చాలా బాగా వచ్చింది. లేదు హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోయిద్ది. అలా అని లో ఫ్లేమ్లో కూడా పెట్టుకోవద్దు. అది ఉడకకుండా కొంచెం పప్పులన్నీ అలా పచ్చి పచ్చిగా ఉన్నట్టుగా, గట్టిగా ఉన్నట్టుగానే ఉంటాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒకటి తర్వాత ఒకటి అన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకొని చేసుకుంటూ ఉన్నారనుకోండి, చాలా త్వరగా అయిపోయింది. అయితే ఇప్పుడు ప్రాసెస్లోకి వద్దాము. పసుపు వేసేసిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేయాలి, లేదంటే మాడిపోయిద్ది. ఆ తర్వాత నిమ్మరసం దాంట్లో యాడ్ చేసుకోవాలి. కొత్తగా చేసే వాళ్ళకి ఏంటంటే పసుపు చిన్నదే వేసామనుకొని ఎక్కువ వేసేస్తారనమాట. చిన్నది చాలండి పసుపు. ఎందుకు అంటే పసుపు ఎక్కువ అయిపోతే బాగోదు, చిన్నది వేసుకోవాలి. మనం రైస్లో కలిపినప్పుడు ఆ కలర్ అనేది కనిపిస్తుంది. మీరు ఫస్టే అన్నం ఉడకపెట్టుకొని, లేదంటే రాత్రి మిగిలిపోయిన అన్నంతో చేసుకుంటే ఆ అన్నం ఇలా చిదిపేసేసి ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకొని ఈ తాలింపు తీసుకొచ్చి దాంట్లో వేసేసి బాగా కలుపుకోండి.